వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. కుక్క తోక వంకర ఏ విధంగా ఉందో వీళ్ళ బుద్ధి కూడా వంకరగా తయారైంది. డిఎస్సి మీద పదే పదే వాస్తవాలు చెప్తున్నా, అధికారులు వివరిస్తున్నా, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నా, వాళ్ళ తీరైతే మారడం లేదు. బురద జల్లే పనిలో రోజు ఒక్కొక్క నాయకుడు ముందుకు వస్తున్నాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిశారు. పోయి కలిసి ఏం చేశారు? మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయని చెప్పారు. మీకు సిగ్గుందా అని మనం స్పష్టంగా అనేక సందర్భాలని ఇప్పుడు అడుగుతున్నాం. మీకు సిగ్గుందా? మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. మీరు మారరా? నాకు అర్థం కాలేదు. అసలు ఇంతవరకు బాధితులు అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎవరన్నా ఉంటే మీకు ఏదన్నా సమస్య ఉంటే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాం, అక్కడ వచ్చి నివృత్తం చేసుకోమని స్పష్టంగా చెప్పాం. వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళు బాధితులేమో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో అక్కడికి వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్తున్నారు. కానీ బురద జల్లే పని మటుకు వైసీపీ నేతలు ఆపడంలా. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారికి, అసలు మీరు మనిషా? మీరు ఇంత పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు, సీనియర్ లీడరు, మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే బాగుండదు. మీరు కూడా ఆ వంకర బుద్ధులతో కలుసుకొని మీరేంటే నాకు అర్థం కాలేదు. మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, ఆరో మీరే డిఎస్సి ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారు. పోస్టులే ఖాళీగా లేవని చెప్పి నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది విద్యాశాఖ మంత్రిగా. మరి ఇప్పుడు పోయి డిఎస్సి గురించి గవర్నర్ గారికి ఫిర్యాదులు అని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు లోపల ఏం జరిగిందో ఎవడికి తెలియదు. కానీ వీళ్ళు వచ్చి బయట వచ్చి నాటకాలు మట్టుకు మొదలుపెట్టారు. గవర్నర్ గారికి కూడా అనుమానం వచ్చిందంట. నీకు చెప్పారా అని అడుగుతున్నాం. లోపలేమో దండాలు పెట్టుకొని వచ్చేసేది. పోయింది వేరే విషయం కోసం పోయినారు. మమ్మల్ని కాపాడండి, లిక్కర్ కేసులో మమ్మల్ని కాపాడండి, గుడివాడ అమర్నాథ్ని కాపాడండి. లోపల చెప్పేదేమో ఒకటి, బయటకు వచ్చి డిఎస్సి మీద బయట మాట్లాడారు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. అంటే బహుశా చిత్తూరు నాగయ్య గారు కానీ బతుకుంటే మామూలుగా మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిత్తూరు నాగయ్య గారి కంటే మించిన నటులు లేరంటాం. చిత్తూరు నాగయ్య గారు కానీ బతుకుంటే వీళ్ళ నటన చూసి ఇప్పుడు చనిపోయింటారు. అప్పుడు కాదు చనిపోయింది. అంత నటిస్తున్నారు, రోజుకో నటన. మేము డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళకి ఇచ్చేసినానని చెప్పి ఆడ ఐఏఎస్ ఆఫీస్లో పనికిమాల దద్దమ్మో మాకు అర్థం కాల. ఆయన ఎవరు అర్థం కాల. నేను ఒకేసారి డయాస్ మీద చూసా, జగన్ భజన చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భజన సంఘానికి అధ్యక్షుడు ఆయన మీద పాటలు రాసుకుంటా ఉన్న ఆయన డిఎస్సిలో కమ్మోళ్ళకి పోస్టులు అన్నీ ఇచ్చేసినారంట. 342 పోస్టులు ఇచ్చేసినారని చెప్పాడు. మళ్ళీ ఎవరు చెప్పారంటే అభ్యర్థులే చెప్పారంట. కోర్టుకు వెళ్ళారంట. వారం నుంచి కనపడ్డలా ప్రశ్నిస్తూ ఉంటే. మేము అడుగుతున్నాం, ఇది డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ అయిన అభ్యర్థుల కులం. ఇది కూడా బాధేస్తోంది. ఈ కులాల గురించి మాట్లాడాలంటే క్రీడాకారులు కూడా కులాన్ని అంటకడుతున్నారు. క్రీడాకారులు కూడా బహుశా సచిన్ టెండూల్కరో, సౌరవ్ గంగూలీ గారో, పిటి ఉషా గారో, లేకపోతే ఇప్పుడున్న రోహిత్ శర్మ గారో, కోహ్లీ గారో కానీ ఈ రాష్ట్రంలో పుట్టుంటే వాళ్ళకు కూడా కులాలు అంటకట్టేస్తుంటారు. బహుశా వాళ్ళు రాష్ట్రంలో పుట్టక వాళ్ళు గొప్ప ప్లేయర్స్ అయిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో కానీ పుట్టుంటే వాళ్ళకు కూడా కుల రంకం అంటగట్టుంటారు. ఇంత నీచమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేడలకు కూడా రంకులు అంటకట్టే వాళ్ళు వీళ్ళే, కులాన్ని అంటకట్టేవాళ్ళు. మేము అడుగుతున్నాం స్పష్టంగా ఈ ప్రభుత్వం తరపున ఏ క్యాస్ట్కి జీవో నెంబర్ 77 ప్రకారం అక్కడ కేటాయింపులు జరిగాయని స్పష్టంగా ఇచ్చాం. ఈరోజు హయ్యెస్ట్ ఎస్సీస్ కానీ, తర్వాత బీసీలకి, ఎస్టీకి, తర్వాత ఓసీలో 42 ఉంటే దాంట్లో కూడా 9 ఏదో వచ్చినట్టు ఉన్నాయి. హయ్యెస్ట్ కాపు సామాజిక వర్గానికి దానికి కూడా మాకు బాధేస్తోంది. క్రీడాకారులు కాపులకు ఇచ్చాము, కమ్మోళ్ళకి ఇచ్చాము, రెడ్లకి ఇచ్చామని చెప్పుకోవాలంటే దౌర్భాగ్యంగా ఉంది, బాధేస్తోంది. నిజంగా ఎట్టబోతోంది ఈ సమాజం అనేది బాధ ఉంది. మేము అడుగుతున్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ విషయం కూడా చెప్తున్నాం. మీకు గుర్తుందో లేదో 2019లో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళా ఢిల్లీకి. ఆడికి వెళ్ళి ఏం చెప్పారు, డిఎస్పీల్లో 37 మంది ఉంటే 37 మంది కమ్మాలకి ఇచ్చేసారని చెప్పారు. సిఐలు డిఎస్పీలుగా ప్రమోషను మీకు గుర్తుందే ఉంటుంది. అది కూడా ఎక్కడ చెప్పారో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆడిచ్చి ఏ పేపర్ ఇచ్చారో ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణలో తీసుకోవాలి. ఒకవేళ నిజంగా లోపల వీళ్ళంతా మేము వస్తే ఢిల్లీ మెడల్ వార్స్ అని చెప్పి కాళ్ళు పట్టుకున్నారు తత్వం వెళ్ళది. మీకు గుర్తుందా ఉందనుకుంటా, మీకు గుర్తుందో నేను అధికారంలోకి వస్తే ఢిల్లీ మెడల్ వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నిట్టు ఉంటుంది వీళ్ళ మాటలు, బుట్ట బెదిరింపులు, బుట్ట మాటలు. పోయి కాళ్ళకి దండం పెట్టా ఫస్ట్ మీటింగే. చూస్తే ఆ రోజు డిఎస్పీలు 37 మందిలో ఇద్దరే కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరే. తీరా చూస్తే అది కూడా చెప్పింది మేం కాదు, అసెంబ్లీ సాక్షిగా శాసన మండలిలో మా ప్రతినిధులు అడిగితే ఆ రోజు సిఐలుగా డిఎస్పీలు ప్రమోషన్ ఎంతమందికి ఏ కులానికి ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చిన ఆధారాలతో వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో ఇద్దరికి ఇచ్చామని. మేము అది చెప్పుకోలేకపోయాం. కుల రంకాట కట్టారు, అమరావతిని కమరావతి చేశారు. లాస్ట్కి అమరావతిలో చూస్తే ఎస్సీ ఎస్టీ రైతులు 32% భూములు ఇచ్చారు, రెడ్లు 23% ఇచ్చారు. అక్కడేం చెప్పారు, మొత్తం ఆడంతా ఒకే సామాజిక వర్గం ఉందని చెప్పి బుర్జల్లేసినారు. అమరావతి మీద విష ప్రచారం, పోలవరం మీద విష ప్రచారం. ఆ రోజు ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసి తీసుకొచ్చి మాకు అంటగట్టా. ఇప్పుడు లాస్ట్కి డిఎస్సిలో కూడా కుల ప్రస్తావన తీసుకొని వచ్చిన నికృష్టులు ఎవరన్నా ఉన్నారంటే ఈ వైసీపీ నేతలు. ఆధారాలు లేవు, ఎవిడెన్స్ ఉండవు, వాస్తవాల్లోకి వెళ్ళరు, అభియోగాలు మాత్రం వేస్తారు. మేము అడుగుతున్నాం ఎందుకు మీకు కమ్మ సామాజిక వర్గం మీద అంత కక్ష? కాపులంటే ఎందుకు మీకు అంత కక్ష? బీసీలంటే ఎందుకు మీకు అంత కక్ష? దళితులంటే ఎందుకు మీకు అంత కక్ష? వాస్తవాలు మీరు తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. మళ్ళా వీళ్ళు ఏమన్నా ఆ సామాజిక వర్గానికన్నా వాళ్ళ సొంత సామాజిక వర్గానికన్నా న్యాయం చేస్తారంటే వాళ్ళ గొంతు కూడా వస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే క్రీడలకు కూడా కులాన్ని అంటగట్టారు. గవర్నర్ గారిని కలిశారు. ఎందుకని మేము అడుగుతున్నాం, లోకేష్ గారు సవాల్ ఇస్తారు కదా, 200 మీటర్ల దూరంలో ఉన్న, కోతవేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి డిఎస్సి మీద చర్చిద్దాం, లేదా నన్ను రమ్మంటే మీ ఇంటికి వస్తానని చెప్పి సవాలు విసిరారు కదా. అక్కడే 1.5 గంట అక్కడే ఉన్నారు కదా. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకుండా గవర్నర్ గారి దగ్గర పోయి పంపించడం ఏంటి నాకు అర్థం కాల. నువ్వే కదా ఆరోపణలు చేసింది, మీరే కదా రోజు మాట్లాడింది, మీరే కదా డిఎస్సి మీద ఆరోపణలు చేసి పదే ఆరోపణలు చేసింది మీరే కదా. నిజంగా మీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే
నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, డిఎస్సిలో తప్పులు జరిగాయని ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు లోకేష్ గారి సవాలుకి? లోకేష్ గారే కదా విద్యాశాఖ మంత్రి, కన్సర్న్ మినిస్టరే కదా స్పందించింది. నువ్వే కదా అపోజిషన్ కానీ పొజిషన్ లేనే లీడర్, నువ్వే కదా ఆరోపణలు చేసింది. నువ్వు రావాలి కదా. నీకేమాత్రం నిజాయితీ ఉన్నా, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు రాలేదు? మళ్ళీ ఎవరినో తీసేసిన తహసీల్దార్ని, అది కూడా ఎటకారంగా లక్ష్మీపార్వతి. ఎవరండి ఆమె? అంటే నిరుద్యోగుల యొక్క విషయాల్లో వీళ్ళ యొక్క ప్రేమ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. నిజంగా 3 లక్షల మంది నిరుద్యోగుల మీద ఎగ్జామ్ డిఎస్సి రాసిన అభ్యర్థుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే డిఎస్సిలో తప్పులు జరిగినాయని మీరు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి? నేను సిద్ధంగా ఉన్నాను, నేను వస్తానని చెప్పి ఉండాలి. మరి చెప్పారు ఆయన? 2 రోజులు అవుతోంది. అతిలా గతిలా పూటకో నాయకుడు పుట్టుకొని వస్తాడు, పూటకో ఒక మాట మాట్లాడతారు. సిగ్గు శరం లేకుండా తయారయ్యారు. బురద ట్యాంకులుగా ఉన్నాయి తాడేపల్లి కొంప ముందు. చల్లే పనే రోజు మసికూటలు రెడీగా చేసి పెట్టుకున్నారు. అది కూడా ఇక్కడ తయారవడు, కర్ణాటకలో తయారవుతాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు, వీకెండ్ పొలిటీషియను. సోమవారం వస్తారు, బుధవారం వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మసికూటలు స్పెషల్ ఫ్లైట్లో తీసుకొని వచ్చుకుంటాడు, ఒకటి వేసేసి పోతాడు. మళ్ళీ ఇంకోటి ఉంది, అందరికి వేస్తాడు, ఆయన మీద కూడా ఒకటి వేసుకొని పోతాడు లాస్ట్కి. ఇంత నీచమైన నాయకత్వం ఎక్కడన్నా ఉందంటే నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తులు, రాజకీయ నాయకులు బహుశా ఆ వైసీపీ పార్టీలోనే ఉంటాయి, కాక్రోచ్ పార్టీలోనే ఉంటాయి, గొడ్డలి పార్టీలోనే ఉంటాయి. అమరావతి మీద ఏ విధమైన దుష్ప్రచారం చేశారో, ఆ రోజు డిఎస్పీల మీద ఏ దుష్ప్రచారం అయితే చేశారో, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఏ దుష్ప్రచారం చేశారో, ఈరోజు డిఎస్సి మీద అదే దుష్ప్రచారం చేస్తున్నది. ఆధారాలతో కూడా ఈరోజు మేము స్పష్టంగా బయట పెట్టిన తర్వాత కూడా అభాండాలు వేస్తున్నారంటే సవాలుకి పిలిచిన తర్వాత సవాలుకి రాకపోవడానికి దాన్ని ఏమంటారు? ఇంకా నిరుద్యోగుల గురించి కానీ డిఎస్సి గురించి కానీ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి లేదు. సవాలు స్వీకరించుంటే, నీకు దమ్ముండి ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు చేసిన ఆరోపణ నిజమని ఉంటే నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నావు. వదిలేసి ఏదంటే అది మాట్లాడతా తీరా ఒక ఆడియో రిలీజ్ చేశారు. 10 లక్షలు ఈరోజు కూడా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కల. నీలాగా ఏమైనా కల్తీ నెయ్యి చేశారా? నీలాగా ఏమైనా టికెట్లు అమ్ముకున్నారా? నీలాగా టీటీడీని దోచుకున్నారా? ఈరోజు ఆయన డిఎస్సి మీద మాట్లాడతా ఏ అర్థం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. అయ్యా, నీ ఎంపీ ప్రధాన అనుచరుడు, నీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి ప్రధాన అనుచరుడు రోసయ్య, అతనే ఆ 10 లక్షలు 15 లక్షలు మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియో ఎవరిదంటే రోసయ్యది. ఇతనే అతను ఆధారాలతో కూడా బయట పెట్టాం. పెడితే ఇదే క్లియర్గా చెప్పాం. ఆయన కార్యకర్త బొంత రోసయ్య, ఆయనే ఆ నెంబరే అయింది, ఆయనే మాట్లాడింది, ఆయనే గవర్నమెంట్లోకి వేసుకునింది. మరి ఈ డబ్బు మీరు చెప్పినట్టు ఈ డబ్బు ఎక్కడికి పోయిందా? ఈ డబ్బు ఎక్కడ? మీరు చెప్పింది నిజంగా డబ్బు జరుగుంటే ఆ 10 లక్షలు 15 లక్షలు ఎవరు కొట్టేశారా? నందిగామ సురేష్ గారు కొట్టేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారా?
బొత్స సత్యనారాయణ గారు కొట్టేశారా? ఎవరు కొట్టేశారు? ఈ ఎవరయ్యా ఇతను? మీ కార్యకర్తతో మాట్లాడించి మీరే మాట్లాడి 16,000 మంది టీచర్లు గొంతు కోసారు మీరు. ఈ బొంత రోసయ్య ఎవరంటే ఇప్పుడు వరకు ఆన్సర్లా. ఎవరు ఈ బొంత రోసయ్య? జగన్మోహన్ రెడ్డి గారు ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ చేసిన నెంబర్ ఎవరిది? బొంత రోసయ్యది. బొంత రోసయ్య ఎవరు? హూ ఈజ్ బొంత రోసయ్య? నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు డిఎస్సికి సంబంధించి 10 లక్షలు 15 లక్షలు బార్గింగ్ చేస్తే దాన్ని ఇది ఏ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఇది? మరి కొట్టేసింది వైసీపీనా? జగన్మోహన్ రెడ్డి గారా? వైవి సుబ్బారెడ్డి గారా? బొత్స సత్యనారాయణ గారా? ఆ ఎట్టకారంగా మాట్లాడతాడు తలా తోకా లేని వ్యక్తి, ఆ పేరుని నాని, ఆయన కొట్టేశాడా? ఎవరు కొట్టేశారు? ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మళ్ళీ అదే బురద పదే చెప్పేసి జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. నీచాతి మనస్తత్వం కలిగిన మనస్తత్వంతో ఉన్నారు. వీళ్ళకి మహిళలు అంటే గౌరవం లేదు. హోంమంత్రి గారిని పెట్టుకొని మేకప్లు వేసుకుంటారన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మరి మీ రోజా గారు మరి ఆమె ఏం చేస్తున్నారు? మహిళలు అంటే మాకు గౌరవం ఉంది, మేము ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళా. మీకు తల్లి లేదు చెల్లి లేదు, అది వేరే విషయం అనుకోండి. షర్మిలమ్మ గురించే మాట్లాడిన వాళ్ళు, చీర కట్టుకుంటే, పసుపు చీర కట్టుకుంటే కల్తీ అయిపోయిన షర్మిల అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యక్తులు మీరు. ఏది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం మీద మరకలేశారు మీరు, అపాండాలు వేశారు. షర్మిలమ్మ కల్తీ అయిపోయిందని చెప్పారు. సొంత తోడబుట్టిన ఆడబిడ్డ మీదే అబాండాలు వేశారు. లాస్ట్కి ఇంకో చెల్లి సొంత చిన్నాయిని చంపేసింది సునీతమ్మే అని చెప్పి ప్రచారం చేశారు. తండ్రిని చంపేసిన కూతురు అని చెప్పి ప్రచారం చేశారు. ఇంకా దీనికంటే దారుణం ఇంకేమన్నా ఉందా? అలాంటి నీచమైన మనస్తత్వం ఇంకా హోంమంత్రి గారు ఒక దళిత బిడ్డ టీచర్గా పనిచేస్తూ రాజకీయాల్లో గౌరవంగా వచ్చారు. ఆమె పని ఆమె చేసుకుంటున్నారు. ఆమెను కూడా విమర్శిస్తున్నారు. ఒక ఆడబిడ్డ ఎలా బతకాలో కూడా వీళ్ళు నేర్పిస్తారా? ఏ చీర కట్టుకోవాలి, ఎలా ఉండాలనేది కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కుచంచలమైన మనస్తత్వం, కుచంచలమైన బుద్ధి అలాంటిదో అర్థమవుతోంది. ఆమె రాజశేఖర రెడ్డి గారు రక్తం కాదా? షర్మిలమ్మ ఆమె గురించి మాట్లాడినారు. నీ సొంత చిన్నాన్న ఆ ఆడబిడ్డ గురించి ఎన్ని దుష్ప్రచారాలు చేయాలి? ఈ రోజుకి అరుస్తుంది. సిబిఐ కావాలన్న గవర్నర్ గారిని కలిశారు కదా, మేము అడుగుతున్నాం. సిబిఐ విచారణ కావాలన్నది. ఇదే సిబిఐ కర్నూలుకు వస్తే ఏం చేశారు మీరు? వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని విచారణ చేయడానికి వచ్చినప్పుడు ఇదే సిబిఐని పోలీసులు కేసులు పెట్టి, లోకల్ పోలీసులతో కేసులు పెట్టి సిబిఐ ఆఫీసర్లను వేధించింది మీరు కాదు అని మేము అడుగుతున్నాం. వీళ్ళకి ఇప్పుడు సిబిఐ మీద ప్రేమ పుట్టిందంట. ఏది? ప్రతిపక్షంలోకి వస్తే సిబిఐ గుర్తొస్తుంది వీళ్ళకి. అధికారంలో ఉంటే ఎవడరా సిబిఐ అంటారు వీళ్ళు. వాళ్ళని తరుక్కునింది మీరు కాదు, లోకల్ పోలీసులు పెట్టి కొట్టించింది మీరు కాదు. ఇది వాస్తవా కాదా? నేను అడుగుతున్నా. సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? మరి ఈరోజు సిబిఐను కలవరిస్తున్నావే. ఇదే సిబిఐ మీద ఎన్ని మాటలు మాట్లాడావు మీరు? గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారం కావాలంట. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి గవర్నర్ గారిని ఎందుకు కలవలేదు మీరు? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో గవర్నర్ గారిని మీరు ఎందుకు కలవలేదు? నిన్న పోయారు కదా మీరు.
అదే విషయంలో ఇంకో మాటగా చెప్పాను, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ సమర్థవంతంగా పనిచేయించేలాగా గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు అడగలేకపోయారు మీరు? అడుగుండాలి కదా, ధర్మం కదా అది. మళ్ళా శవాలతో రాజకీయాలు బాధేస్తుంది. సమాజం ఎటుపోతుందో, ఏం జరుగుతోందో, ఒక రాజకీయ నాయకుడు, బాధ్యత కలిగిన నాయకుడు, జరుగుతున్న పరిణామాలు, వ్యక్తి ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వ్యక్తి, సమాజంలో అతని ప్రవర్తన ఎలా ఉందో అది కూడా ఆలోచించుకోకుండా తప్పు చేస్తే ఎవరినైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విషయంలో నో డౌట్. తప్పు చేస్తే చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఆ విషయంలో ఈ ప్రభుత్వం తనామనా చూడదు. అయితే మీరు ఏం ప్రోత్సహించాలనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. బహుశా గాంధీ జయంతి కూడా వీళ్ళకి గుర్తుంటుందో లేదో తెలీదు. ఆ రోజు ఎప్పుడు ర్యాలీలు చేయలే వీళ్ళు. సుభాష్ చంద్రబోస్ గారికి పుట్టినరోజుకి ఎవరు ర్యాలీ చేయలా. కానీ ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు, ఆర్తనాదాలు పెడుతున్నారు. మరి ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందరూ మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఎవరన్నా అతి చేస్తే, ఎవరన్నా చెడు బిహేవియర్ చేస్తే మన బిడ్డల్ని ఆ సమాజంలో అక్కడ ఉంచాలని మనం అనుకుంటామా? మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మనకి బిడ్డలు లేరా? మనకు బాధితులు లేరా? ఆ తల్లి ఆవేదన, ఆ తండ్రి ఆవేదన ఎవరో ఈ ప్రభుత్వం తప్పు చేసే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి కుటుంబం గౌరవంగా బతకాలి. అది చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎంత పెద్ద అధికారినైనా, ఎంత పెద్ద నాయకుడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాం. అట్టని శవాల దగ్గర రాజకీయం చేస్తాం, పేలాలు ఏరుకుంటాం అంటే సమాజం ఎట్టబోతుంది? మీరు ఏమన్నా ఎవరికి సంఘీభావం తెలుపుతున్నారు? గాంధీ మహాత్ముడికి సంఘీభావం తెలుపుతున్నారా? సుభాష్ చంద్రబోస్ చెప్తున్నారా? సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంఘీభావం తెలుపుతున్నారా? ఎవరికి తెలుపుతున్నారు? సమాజం ఎటుపోతుంది? మీరు అందరూ కూడా నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. నిజంగానే ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎవరు సమాజానికి హానికరం, ఎలాంటి విష సంస్కృతిని మనం పెంచి పోషిస్తున్నామో మనం ఆలోచించకపోతే ఓట్ల కోసమా మనం రాజకీయం చేయాలి? ఓట్ల కోసమా మనం రాజకీయాలు చేయాలి? సమాజం మీద మనకు గౌరవం లేదా? సమాజం పట్ల మనకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం. మనం అధికారం కోసం ఏమైనా చేసేస్తామా? సమాజంలో మనకు బాధ్యత, రాజకీయ నాయకుడు అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం ఎవరికి మద్దతు ఇస్తున్నామో వాళ్ళు కానీ సమాజం చూస్తుంది. చిన్నాభిన్నం చేయొద్దండి. అధికారం కోసమో, ఓట్ల కోసమో ఇలాంటి పెంచి పోషిస్తే అది ఉరితాడుగా మారి ఈ సమాజాన్ని ఉరేసేస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో వీళ్ళ మనస్తత్వం అందరికీ అర్థమైపోయింది. తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా భూస్థాపితం చేయడమే ప్రజల చేతిలో ఉండేది. ఆయన ప్రవర్తన, తీరు, చేష్టలు, మాటలన్నీ స్పష్టంగా అందరూ గమనిస్తున్నారు. ఇంకా పతాక స్థాయికి వెళ్ళింది.